అందరికీ నమస్కారం అండి. 38వ వార్డులో మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తున్న టెన్నిస్ కోర్ట్ దగ్గర ఉన్నాను ఇప్పుడు. మీరు వెనకాల చూస్తే అన్ని సీసాలు తాగేసి పడేసి ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఎంతో ఇబ్బంది అవుతుంది. రాత్రి అయితే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం ఒక గేటు, కాంపౌండ్ వాళ్ళకి గేట్లు లేవు. కాబట్టి బయట నుంచి రకరకాల వాళ్ళు ఇలా హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఇక్కడ ఆడుకునే ప్లేయర్స్ అందరూ చెప్తున్నారు. అలాగే దీని పక్కనే ఆనుకునే రైతు బజార్ ఉందండి. ఆ రైతు బజార్లో ఎంతోమంది లేడీస్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో అసౌకర్యంగా, ఇబ్బందికరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నామని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇలాంటివన్నీ తొందరగా చర్య తీసుకోవాల్సిందిగా మేము ఇంతవరకే ఎంతోమందికి పోలీసులకు చెప్పినా కూడా పెద్దగా ఉపయోగం లేదు, వారికి మందలించి పంపించడమే తప్ప తగిన యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇక్కడ స్థానికంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తూ మన ప్రభుత్వం రాగానే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నింటినీ అరికట్టే విధంగా మా పనితీరు ఉంటుందని ఈ పర్యటన ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను. ఈ సీసాలు చూస్తున్నారా, ఇక్కడంతా ఇది ప్లేయర్స్ ఏరియా లాగా లేదు, ఏదో రోడ్డు సైడ్ మున్సిపాలిటీ దగ్గర ఒక డ్రైనేజ్ దగ్గర ఇలాంటివన్నీ కనపడతా ఉంటాయి మనకి. ఒక గ్రౌండ్ లాగా లేదంటే ఒక టెన్నిస్ కోర్ట్ లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇదంతా చాలా అధ్వానమైన స్థితిలో ఉంది. ఇవన్నీ మార్చాలండి.